ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. నంద్యాల మున్సిపాలిటీలో వాయిదా పడుతున్న మున్సిపల్ గేటు వసూలు. ఎంఆర్ డిజిటల్ కేబుల్ టీవీ ఫోకస్. నంద్యాలలో అర్హులైన విలేకరులకు ఇళ్ల స్థలాలను అందజేస్తాం. హామీనిచ్చిన మంత్రి ఫరూక్. నంద్యాల ఆర్టీసీ బస్టాండ్లో ప్రయాణికులకు శక్తి యాప్ అవగాహన. మహిళలకు మేమున్నామంటూ భరోసానిచ్చిన శక్తి టీం బృందం. బనగానపల్లెలో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 34 లక్షల చెక్కులు పంపిణీ చేసిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. స్లాట్ బుకింగ్లోనూ అవస్థలు. ఒక్కసారిగా తగ్గిన రిజిస్ట్రేషన్లు. నంద్యాలలో ఇంటి ముందర చల్లుకునే సౌభాగ్య కెమికల్ నిషేధం. వ్యాపారస్తులకు హెచ్చరికలు జారీ చేసిన మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి. శక్తి యాప్ పోక్సో చట్టం, మహిళల అత్యవసర నంబర్లపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న నంద్యాల శక్తి టీం బృందాలు. నంద్యాల మున్సిపాలిటీ కార్యాలయంలో మున్సిపల్ కూరగాయల గేటు వసూలకు వేలంపాటకు ఎవరు రాకపోవడంతో వాయిదా వేసినట్లు తెలిపిన మున్సిపాలిటీ అసిస్టెంట్ కమిషనర్ వెంకటదాసు, స్థానిక నంద్యాల పట్టణంలో గత 2.5 సంవత్సరం నుంచి మున్సిపల్ గేటు వసూలకు వేలంపాట నిర్వహించడం జరిగింది. గతంలో ₹1 కోటి పలికిన గేటు వసూలు ఇప్పుడు కనీసం ఎవరు కూడా రావడం లేదు. కూరగాయల మార్కెట్లో ఆ నాయకుడు చెప్పిందే మాట చెప్పిందే పాట అన్న రీతిలో కొనసాగుతోంది. మున్సిపల్ అధికారులు మాత్రం ప్రకటన ఇవ్వడం, వేలంపాట వేస్తున్నా అని చెప్పడం, వెంటనే వాయిదా వేయడం, వెళ్లడం జరుగుతుంది తప్ప దానికి ప్రణాళిక రూపుదిద్దడం లేదు. వేలంపాటలో ఆ ఇద్దరి నాయకులే పాడాలి, లేకుంటే వాయిదా వేయాల్సిందే. అలా కొనసాగుతోంది. మున్సిపల్ గేటు వసూలు ఎవరు రాకపోవడంతో మున్సిపల్ సిబ్బంది వసూలు చేస్తున్నారు. అయితే గేటు వసూలకు 3వ వ్యక్తి ఎవరైనా వస్తే వారిని అడ్డుకోవడం జరుగుతోంది. ఆ ఇద్దరిలోనే పోటీ జరుగుతోంది. కానీ అది తూతూ మంత్రంగా జరుగుతోంది. వస్తారు, వాయిదా వేస్తారు, వెళ్తారు. అలా కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతోంది. కూరగాయల మార్కెట్లో ఆ నాయకులకు ఎక్కువగా షాపులు ఉన్నాయి. మున్సిపాలిటీ వారైతే చూసి చూడనట్లుగా వెళ్తారు. 3వ వ్యక్తి వస్తే ఖచ్చితంగా డబ్బులు వసూలు చేస్తారని రీతిలో వారు కుమ్మక్కై వేలంపాట వాయిదాకు తెరతీస్తున్నారు. అధికారులు మాత్రం వస్తారు, కూర్చుంటారు, వాయిదా వేస్తామని వెళ్తున్నారు. కమిషనర్ మాత్రం ఏమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఈ రోజు కూడా ఎవరు ఎటు వసూలు టెండర్లకు రాకపోవడంతో అసిస్టెంట్ కమిషనర్ వాయిదా వేసి వెళ్లారు. మరలా ప్రకటన ఇస్తామని తెలిపారు. మంచిగా ఇప్పిస్తున్నాంలే సార్. అందరికీ నమస్కారము. ఈరోజు నంద్యాల మున్సిపాలిటీ పరిధిలో మనకు ఉన్నటువంటి ఈ యొక్క 25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి మార్కెట్ వేలం అనేది దానికోసం చెప్పి రెండవసారి ఒక వేలంపాట మరలా నిర్వహించడం జరిగింది. ఈ వేలంపాటలో ప్రస్తుతము ఎవరు పాల్గొకపోవడం జరగడంతో ప్రస్తుతానికి ఈ వేలంపాటను వాయిదా వేస్తున్నాం. మళ్ళీ ఉన్నతాధికారులకు ఈ నివేదిక ఇవ్వడం జరుగుతుంది. ఆ నివేదికలు ఇచ్చినటువంటి రిపోర్ట్ మేరకు మరలా యాక్షన్స్ త్వరలో చేపడతాం. నంద్యాల జిల్లాలో అర్హులైన విలేకరులకు ఇళ్ల స్థలాలు అందజేస్తామని హామీ ఇచ్చారు మంత్రి ఫరూక్.
ఏపీయూడబ్ల్యూజే రామకృష్ణ పీజీ కాలేజీలో ఆయనను ఘనంగా సన్మానించింది. తన కెరీర్ ప్రారంభమైన నుంచి ఎంతో మంది పాత్రికేయులతో అనుబంధం ఉందని, పాత్రికేయ రంగంతో పలు విప్లవాత్మక మార్పులు వచ్చాయన్నారు. ఏపీయూడబ్ల్యూజీ రాష్ట్ర అధ్యక్షులు సుబ్బారావు మాట్లాడుతూ సానుకూల పరిస్థితులు లేవన్నారు. జర్నలిస్టులకు కాపాడడానికి, సంక్షేమానికి ప్రభుత్వాలు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్యామ్ సుందర్లాల్, జిల్లా అధ్యక్షులు మధు పాల్గొన్నారు. సీనియర్ పాత్రికేయులు మన సోదరుగారి ఇట్లా ఉచితంగా వేదిక ఇవ్వడం అనేది ఎక్కడ లేదు. ఒకటే కాదు, దాదాపు 3 వేదికలు ఇలా అందుకని చాలా గౌరవంగా ఎస్పెషల్లీ మన గిరిజన్లో తెలంగాణ అవుతున్నారు. పాత్రికేయులకు ఫస్ట్ నుంచి కూడా మిత్రులు బాగా చూసుకోండి. నంద్యాల జిల్లా ఇంతకుముందు డివిజన్లో మొత్తము ఫ్యాక్టరీస్ డామినేషన్ ఉన్న కాలంలో కూడా ఆయన అలా కాకుండా ఈసారైనా సరే రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులకు ఇచ్చే ఇంట్లో ఎన్నికలలో దాని మీద కొంచెం చర్య చేసుకుని చంద్రబాబు గారి తీసుకెళ్దామని మన జర్నలిస్ట్ అంశాలు మాత్రమే నేను ప్రస్తావిస్తాను. ఇప్పటికే చాలా టైం అయింది. రాష్ట్రంలో, దేశంలో కూడా జర్నలిస్టుల పరిస్థితులు అంత సానుకూలంగా లేవు. కారణాలు అనేక రకమైన కారణాలు ఉన్నాయి. డిప్లొమా జర్నలిజం చేసి ఈ వృత్తిలోకి వచ్చిన జర్నలిస్టులు కూడా నిలవలేని పరిస్థితి ఏర్పడింది. ప్రధానంగా సోషల్ మీడియా కూడా ముందుకు రావటం, దీంతో సోషల్ మీడియాపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సరైన నిర్ణయంతో నిబంధనలు రూపొందించకపోవటం, జర్నలిజం మీద కనీస అవగాహన లేకుండా కూడా సోషల్ మీడియాని వేదిక చేసుకొని విచ్చలవిడిగా కొందరు చేస్తున్న ప్రచారంతో జర్నలిస్టులకు, జర్నలిజంలో కొనసాగే నిజమైన జర్నలిస్టులకు ఒక పరీక్షా సమయం ప్రస్తుతం ఆసన్నమైంది. దీనికి తోడు ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో యాజమాన్యాల వైఖరి కూడా దానికి తోడ్పడింది. వాళ్ళ రాజకీయాలకు అనుగుణంగా యాజమాన్యాలు అనుసరిస్తున్న వైఖరి జర్నలిస్టులకి సమస్యాత్మకంగా మారడానికి కారణమైంది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ చెప్పేది, యాజమాన్యాలను, జర్నలిస్టులను ఒక ఘాటిని కట్టి చూడద్దు, జర్నలిస్టులుగానే చూడాలి అని చెప్పి మేము మొదటి నుంచి కోరుతున్నాం. సాక్షిలో పనిచేసిన, ఆంధ్రజ్యోతిలో పనిచేసిన, ఈనాడులో పనిచేసిన, సూర్యలో పనిచేసినా, లేక ఏదైనా టీవీ ఛానల్స్ లో పనిచేసినా, సోషల్ మీడియాలో పనిచేసిన జర్నలిస్టు వేరు, యాజమాన్యాలు వేరు. జర్నలిస్టులు సామాజిక స్పృహతో ఈ వ్యవస్థలో దాని బాగోలు కోసం, తన వంతు ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎంతో కొంత కృషి చేయాలి, పాటుపడాలి అనే ఒక రకమైన ఆసక్తితోటి ముందుకు వస్తున్నారు. ఆ ఆసక్తి వచ్చిన జర్నలిస్టుల్ని సమాజం సక్రమంగా వినియోగించుకుంటుందా లేదా అనేది ఒక ఎత్తు అయితే, ఆ జర్నలిస్టుల అంశాలను యాజమాన్యాలతో పాటు వారి సమస్యల పరిష్కారంలో ప్రభుత్వాలు ఏ సమస్య నంద్యాలలో ఏ కార్యక్రమం జరిగినా మీకందరికీ మాకందరికీ వారు అండగా భావించకుండా పార్టీలకు అతీతంగా అందరికీ కూడా వారికి జర్నలిస్టులు కూడా ఎవరు కావాలంటే వారికి వారి స్థలం కేటాయించి గౌరవంగా మీకు అందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఇచ్చారు. వారికి మరి చాలా మంది చిరకాల మిత్రులు ఉన్నారు ఇక్కడ. ఇందాక మాట్లాడు మధుబాబు, చలంబాబు, శ్యాంబాబు, 3 కాంబినేషన్స్ ఇవన్నీ నమ్ముతున్న జర్నలిస్టులు. వాళ్ళు ముగ్గురు కూడా బాగా చిన్నపిల్లల నుంచి నా పరిచయం ఉంది. ఆ తండ్రి గారితో నాకు బాగా సంబంధాలు ఉన్నాయి. వారు నాకు బాగా తెలిసిన వారు. అదేవిధంగా జర్నలిస్ట్గా ఉన్న ఈనాడులో ఉన్న జనార్దన్ రెడ్డి గారు కానీ, ప్రభాకర్ రెడ్డి గారు కానీ, మరి చాలా మంది పెద్దలు ఇక్కడ ఉన్నారు. అందరూ కూడా జర్నలిస్టులు.
నాగరాజ మరి సుబ్బారావు గారు చాలా విషయాలు చక్కగా చెప్పారు. ప్రధానమైన సమస్య నంద్యాల పట్టణంలో అమ్మాయిలు యువకులపై వేధింపులు ఆపేందుకు జిల్లాలోని పాఠశాలలు కళాశాలలు ప్రధాన కూడళ్లలో రైల్వే స్టేషన్ ఆర్టీసీ బస్టాండ్ పలు ప్రాంతాలలో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు శక్తి బృందాలు వేగం పెంచారు. శక్తి యాప్పై ప్రజల్లో అవగాహన కలిగిస్తున్నారు. నంద్యాల ఆర్టీసీ బస్టాండ్లో ఎంతో మంది గ్రామాలకు వారు ఊరికి వెళ్లడానికి ఆర్టీసీ బస్టాండ్కు వస్తారు. అయితే శక్తి టీంకు మేమున్నామంటూ భరోసా కల్పిస్తూ అమ్మాయిలు మహిళలు వృద్ధులు ఎంతో మంది చట్టాలపై వారికి అర్థమయ్యే రీతిలో శక్తి టీం అవగాహన కల్పిస్తూ వారిలో చైతన్యం నింపారు. మీకు మేమున్నాం శక్తి టీం పోలీస్ అంటూ వారికి ఒక శక్తి యాప్ వారి మొబైల్లో డౌన్లోడ్ చేశారు. సందర్భంగా శక్తి టీం ఒక సైన్యంగా ముందుకు సాగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు వారి స్ఫూర్తి మేరకు పట్టణంలో అమ్మాయిలకు మహిళలకు ప్రజలకు శక్తి యాప్ ద్వారా ఉపయోగాలు ఏ విధంగా వస్తాయి, మీకు ఏ విధంగా రక్షణ అర్ధరాత్రి అయినా శక్తి యాప్ మీ చేతిలో ఉంటే ఒక అన్నగా ఒక తమ్ముడుగా మీ ముందుంటామంటూ తెలిపారు. రక్షణ కోసం ఒక యాప్ను విడుదల చేసింది మా శక్తి యాప్ అని. ప్రతి అమ్మాయి కానీ మహిళలు ఉండాలమ్మా. ప్లే స్టోర్కి వెళ్ళి యాప్ శక్తి యాప్ అని కొడితే డౌన్లోడ్ అవుతుంది మా. మీ దగ్గర లేకుంటే మేమే డౌన్లోడ్ చేసి ఇస్తాము. ఈ యాప్లో చాలా ఫీచర్స్ ఉన్నాయి మా అమ్మాయి లేడీస్కి సంబంధించి. ఎమర్జెన్సీ నెంబర్ ఒకటి ఇచ్చింది. ఇప్పుడు మా మహిళల కోసం రియాక్షన్ ఉంటుందని ఇంకా 1 monthలోనే ఒక నెంబర్ ఇచ్చినారు మా గవర్నమెంట్. ఈ నెంబర్ని మీరు క్లిక్ చేస్తే మీరు ఎమర్జెన్సీగా ఇప్పటికిప్పుడు ఇక్కడ ఏమైనా అనుకోని సంఘటన జరిగింది, మీకు మళ్ళీ ఎవరైనా యూటీజింగ్ చేస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు, ఎవరి కంప్లైంట్ చేయాలో తెలియదు కదా. ఈ యాప్ మన దగ్గర ఉంటే ఈ నెంబర్ క్లిక్ చేసి ఏమైనా డైల్ చేయొచ్చు. డైల్ చేస్తే 10 నిమిషాల్లో ఈ సమస్య అమ్మాయిలకు సంబంధించి. ఇంకా ఏమంటే ఇక్కడ 1 స్టాప్ సెంటర్ అని నైట్ షెల్టర్ అరేంజ్ చేస్తారు మా గవర్నమెంట్. ఇప్పుడు మీరు వేరే విలేజెస్ నుంచి టౌన్కి వచ్చాడనుకో, లేట్ అవర్స్ ఏంటది, టయానికి బస్సులు అందుబాటులో లేక వెళ్ళలేకపోయింటారు. నైట్ స్టే ఎక్కడ చేస్తారో తెలియక టెన్షన్ పడక్కర్లేదు అమ్మాయిలు కానీ మహిళలు కానీ. గవర్నమెంట్ ఒక ఫ్రీ సర్వీస్ చేస్తుంది 1 స్టాప్ సెంటర్ అని. ఇక్కడ బస్ స్టాండ్కి దగ్గరలోనే ఉంది. అది యూజ్ చేసుకోవచ్చు మా. దీంట్లోనే అది ఆప్షన్ ఉంటుంది నైట్ సెంటర్ అని. అది క్లిక్ చేస్తే అడ్రస్ కూడా ఇస్తుంది అనమాట. అక్కడ స్టాఫ్ ఉంటారు. మీకు సేఫ్టీ సెంటర్ ప్లే స్టోర్ డౌన్లోడ్ చేపిస్తుంది. ఈ యాప్ మేడం కొంచెం చూడమ్మా మేడం. ఈరోజు నంద్యాల జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఎస్పీ గారు మహిళల రక్షణ కోసమై ఈ మధ్య కాలంలో గవర్నమెంట్ ఒక యాప్ ఇచ్చింది శక్తి యాప్ అని. ఆ యాప్ గురించి అవేర్నెస్ చేస్తూ మహిళలకు అమ్మాయిలకు తెలియపరుస్తూ అవేర్నెస్ చేయడం కోసము ఎస్పీ గారు కొన్ని శక్తి టీంలను డివైడ్ చేసినారు. అదేవిధంగా ఈరోజు మేము జిల్లా హెడ్ క్వార్టర్ టీము ఒకరు మరియు సబ్ డివిజన్ టీము 2 టీములు కలిసి స్పెషల్ డ్రైవ్ చేస్తున్నాము మా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు. వనరబుల్ ఏరియాస్లో ఈరోజు డ్రైవ్ చేస్తూ అదేవిధంగా బస్టాండ్ ఏరియాలో మహిళలు ఎటువంటి ఇబ్బందులు పడకూడదని మహిళలను అమ్మాయిలకు శక్తి యాప్ గురించి అవేర్నెస్ చేస్తూ శక్తి యాప్ డౌన్లోడ్ చేస్తూ 112 నంబర్ గురించి, ఎమర్జెన్సీ నంబర్ గురించి మరియు 1930 సైబర్ నంబర్ గురించి అన్ని వీటి గురించి అవేర్నెస్ చేస్తూ తెలియపరచడం అనేది. మహిళలు కానీ అమ్మాయిలు కానీ ప్రతి ఒక్కరి దగ్గర ఈ శక్తి యాప్ ఉండడం వల్ల వాళ్ళు ఎమర్జెన్సీగా ఎటువంటి ప్రాబ్లము వాళ్ళకు అప్పటికప్పుడు ఎటువంటి ప్రాబ్లము ఎదురైనా కూడా వెంటనే దాన్ని పోలీస్ వరకు చేరపరచడానికి అందుబాటులో పోలీస్ స్టేషన్స్ కానీ పోలీస్ నంబర్లు ఉండవు. కాబట్టి ఈ యాప్ ప్రతి ఒక్కరి దగ్గర ఉంటే శక్తి యాప్లోనే ఎమర్జెన్సీ నంబర్ ఉంటుంది. ఆ నంబర్కు 112 నంబర్ ఉంటుంది. ఆ నంబర్కు డైల్ చేస్తే వితిన్ 10 నిమిషాలలోనే పోలీసు ఈ ఏరియాను కూడా లొకేషన్ చేసుకొని పోలీసు ఇక్కడికి వచ్చి వాళ్ళ సమస్య సాల్వ్ చేస్తారు. అదేవిధంగా ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే అమ్మాయిలకు కానీ మహిళలకు ఎన్నో ఫీచర్స్ దీంట్లో మహిళలకు సంబంధించినవి ఉన్నాయి. ప్రతి ఫీచర్ దీంట్లో ఉపయోగపడేదే ఉంది. కావున ఈ శక్తి యాప్ అందరూ డౌన్లోడ్ చేసుకుని ఉపయోగించుకోవాలని కోరుతున్నాము. ప్రతి అమ్మాయికి మహిళకు మేము డౌన్లోడ్ చేయిస్తున్నాము. బనగానపల్లి పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో 21 మంది బాధితులకు 34 లక్షల విలువైన చెక్కులు మంత్రి చేతుల మీదుగా
చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం పేద ప్రజల ఆరోగ్యానికి అండగా నిలుస్తూ కొండంత భరోసానిస్తోందన్నారు. నిరుపేదల ఆరోగ్య సమస్యలను పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రజల వెన్నంటి ఉంటుందన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందుకున్న బాధితులు తమ సంతోషాన్ని వ్యక్తపరుస్తూ మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా బనగానపల్లి మండలం నందివర్గం గ్రామంలో చేనేత మగ్గాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి బనగానపల్లి క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా తొలి విడతలో మంజూరైన చేనేత మగ్గాలు పవర్లూమ్స్ లబ్ధిదారులకు అందజేసిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఈ సందర్భంగా 75 మందికి 28 లక్షల విలువ చేసే చేనేత మగ్గాలు మరియు పరికరాలు పంపిణీ చేసిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. నమస్తే అండి, నా పేరు జితేంద్ర, మాది గిద్దలూరు గ్రామము, బనగానపల్లి నియోజకవర్గం. నేను ఒక హార్ట్ పేషెంట్ అండి. 4 నెలల కిందట హార్ట్ ఆపరేషన్ చేయించుకొని ఇంటికి వచ్చాము. మన సారు బీసీ జనార్దన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన దయ వల్ల సార్ను కలవడం వల్ల ఆయన మాకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మాకు కొంచెం అమౌంట్ అందేలా చూశారు. ఈరోజు ఆయన దయ వల్ల నేను చెక్కు అందుకున్నాను. ఈ అమౌంట్ వల్ల నాకు మా కుటుంబానికి కొంచెం మంచి జరిగింది, మేలు జరుగుతుంది. ఇలాంటి పరిపాలన సారు మన నియోజకవర్గంలో ప్రజలందరికీ అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సార్ వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. చూడు కవరేజ్ ఇదంతా వస్తుందా బాబు, ఫోటోగ్రాఫర్ అది వస్తుందా? అది నేను ఒకసారి ఆఫీస్ ఉన్నాడా? కుమార్ ఐకొత్తపేట వచ్చేటప్పటికి ఒక 20 మంది ఉన్నారు సార్. పలుకూరు వచ్చేటప్పటికి 38 మంది, మొత్తం 78 మందికి మనము ఈ బ్లూ మ్యాథ్స్ ఇస్తున్నాం సార్. నందివర్గము ఐకొత్తపేట పలుకూరు సార్. నందివర్గం 20 మందికి. అవును సార్. ఐకొత్తపేట 20 మంది సార్. పలుకూరు వచ్చేటప్పుడు 38 మంది సార్. 78 మంది వచ్చినారు. 78 మందికి మనం ఇస్తున్నాం సార్. మనం అందరిని కూడా కబురు పెట్టాము సార్. నందివర్గం నుంచి ఒక 20 మంది దాదాపు వచ్చినట్టున్నారు సార్. 20 మంది ఐకొత్తపేట వీళ్ళు ఐకొత్తపేట వచ్చారు సార్. 20 మంది వచ్చినారా? ఐకొత్తపేట ఎంతమంది వచ్చారమ్మా? ఎవరు అక్కడ ఐకొత్తపేట లబ్ధిదారులు కాదు, ఎవరు చూసి స్లాట్ బుకింగ్లోనూ అవస్థలు, ఒక్కసారిగా తగ్గిన రిజిస్ట్రేషన్లు, సిబ్బందికి అంతంత మాత్రమే అవగాహన, కక్షిదారులు అసహనం. ప్రభుత్వానికి రోజు రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. అటువంటి ఆదాయం వచ్చే శాఖపై ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకువస్తుండటంతో అటు అధికారులకు ఇటు కక్షిదారులకు ఇబ్బందులు తరచూ తలెత్తుతూనే ఉన్నాయి. రిజిస్ట్రేషన్కు సంబంధించి తరచూ కొత్త విధానాలు తీసుకురావడంతో రిజిస్ట్రేషన్లు సజావుగా సాగడం లేదు. దీనివల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది. అమ్మకం కొనుగోలుదారులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. గత ప్రభుత్వం రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించి 20 కొత్త విధానాన్ని తీసుకువచ్చింది. మొదట్లో అనేక మంది ఈ విధానం వ్యతిరేకించినప్పటికీ ప్రస్తుతం ఈ విధానానికి అలవాటు పడి రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ఇటీవల రిజిస్ట్రేషన్లకు సంబంధించి ప్రభుత్వం స్లాట్ బుకింగ్ విధానాన్ని తీసుకువచ్చింది. ఈ విధానంపై కక్షిదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొత్త విధానంపై కనీసం సిబ్బందికే పూర్తి అవగాహన లేనప్పుడు కక్షిదారులకు ఇంకెలా అర్థమవుతుందని విమర్శలు వినిపిస్తున్నాయి. తీసుకోలేదు. ఇంటి
ముందర గేదె పెడతో చల్లుకుండేవారు. ఇప్పుడు సులువుగా ఈజీగా ఉంటుందని సౌభాగ్య డంప్ కెమికల్ పౌడర్ ప్రజలు ఎక్కువగా వాడుతున్నారు. వాటిని నిషేధించాలని మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా నంద్యాల మున్సిపాలిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కమిషనర్ నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఇంటి ముందు సౌభాగ్య కెమికల్ పౌడర్ను నీళ్లలో కలిపి ఇళ్ల ముందర చల్లుకుంటున్నారు. వాటిని చల్లడం వల్ల మనుషులకి ఎక్కువగా నరాల బలహీనత వస్తుందని సౌభాగ్య కెమికల్ పౌడర్ను పరిశీలించడం జరిగిందని, సౌభాగ్య కెమికల్ పౌడర్ వాడటం వల్ల మనుషులకి అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉన్నందున ఎవరూ కూడా కెమికల్ పౌడర్ని వాడవద్దని పేర్కొన్నారు. అదేవిధంగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పట్టణంలో వ్యాపారస్తులు సౌభాగ్య కెమికల్ పౌడర్ను అమ్మినా విక్రయించినా వారిపై కఠిన చర్యలు తప్పవని, వీలైతే షాపును సీజ్ చేయడం కూడా జరుగుతుందని కమిషనర్ హెచ్చరించారు. ఈ సందర్భంగా పట్టణ ప్రజలందరికీ కూడా ఒక చిన్న విన్నపం ఏమిటంటే, గత కొద్ది కాలంగా మన నంద్యాల జిల్లాలో పలు ప్రాంతాల్లో, గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ఒక డంగ్ పౌడర్ అన్న పేరుతోటి ఒక ప్రైవేట్ కంపెనీలు మనకు పర్టికులర్గా సౌభాగ్య డంగ్ పౌడర్ అనే మిశ్రమాన్ని మనము పరీక్షించి చూడడం కూడా జరిగింది మరి జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో. ఈ గౌడంగ్ పౌడర్ ఎందుకంటే మన ఇళ్ల ముందు పాత రోజుల్లో కల్లాపి చల్లడానికి మనము పశువుల పేడను, ఆవు పేడను, గేదె పేడను వాడడం, దాని ద్వారా మన ఇళ్ళ ముందు చక్కగా అలంకరించుకోవడానికి, ముగ్గులు పెట్టుకోవడానికి మనము కొంత ప్రయత్నం చేసేవాళ్ళం. మరి ఈ మధ్యకాలంలో ప్రజలు ఈ కౌడంగ్ పౌడర్ వాడి మరి సౌభాగ్య బ్రాండ్, మరి అదేవిధంగా అనేక రకాల బ్రాండ్లు ఇవి మార్కెట్లో వచ్చినాయి. మరి వాటిని కూడా కొంతమంది వాడుతున్నట్టుగా మరి జిల్లా కలెక్టర్ గారి నోటీస్కి రావడంతో వారి ఆదేశాల మేరకు మరి ఎక్కడ కూడా ఈ డంగ్ పౌడర్ వాడినందువల్ల ప్రజలకు నర్వ్స్ సంబంధించిన వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. ఇది మా నాడీ మండలం మీద ఒక ప్రభావం చూపించి ఆరోగ్య సమస్యలు ప్రజలకు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా ఎక్కడ కూడా ఈ డంగ్ పౌడర్ను నీటిలో మిక్స్ చేసి మీ ఇంటి ముందు కల్లాపి చల్లుకోవడం అట్లాంటివి చేయవద్దని అందరికి కూడా సవినయంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ డంగ్ పౌడర్ అనే పేరుతో ఈ కెమికల్ను పట్టణంలో ఎక్కడైనా విక్రయించినా, దాన్ని విక్రయిస్తున్నారు, తీసుకొచ్చి మార్కెటింగ్ చేస్తున్నారని మాకు తెలిసినా వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవడము, వాళ్ళ వ్యాపారాన్ని కూడా వాళ్ళని మరి ప్రాసిక్యూట్ చేయడంతో పాటు వాళ్ళ దుకాణాన్ని కూడా మూసివేసే ప్రక్రియ కూడా టేకప్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. ఈ గౌడంగ్ పౌడర్ తోటి ఎవరైనా వ్యాపారం చేసే వాళ్ళు ఉంటే వ్యాపారస్తులందరూ కూడా దీన్ని అర్థం చేసుకుని సహకరించి మీరు ఎక్కడ కూడా దీన్ని క్రయ విక్రయాలు చేయడం కానీ ఇక్కడ చేయకండి. ఎవరైనా ఆ రకంగా చేస్తున్నట్టు మీరు గమనిస్తే పురపాలక సంఘంలో మీరు మాకు తెలియబరిస్తే మేము తప్పనిసరిగా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం. నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ ఆదిరాజ్ సింగ్ రాణా ఆదేశాల మేరకు జిల్లాలోని వివిధ స్కూల్, కాలేజీలు, ముఖ్యమైన కూడళ్లు, షాపింగ్ మాల్స్, ప్రజలు వాకింగ్ చేసే ప్రదేశాలు మరియు నేరాలు జరిగే ప్రదేశాలు ఇలా వివిధ ప్రాంతాల్లో శక్తి టీం బృందాలు విస్తృతంగా పర్యటించి ప్రజలకు శక్తి యాప్, పోక్సో చట్టం మరియు మహిళలపై జరిగే నేరాల గురించి, అత్యవసర సమయంలో వినియోగించవలసిన టోల్ ఫ్రీ నంబర్ల గురించి, సైబర్ క్రైమ్ నేరాలు, బాల్య వివాహాల వల్ల కలిగే నష్టాలు, ఈవ్ టీజింగ్, క్రికెట్ బెట్టింగ్, డ్రగ్స్ వాడకం వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించడం జరుగుతుంది. మహిళలు, చిన్నారుల భద్రత కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూపొందించిన శక్తి యాప్ అత్యవసర సమయంలో ఎంతో ఉపయోగపడుతుందని వివరించారు. పలువురు మహిళలు తాము ఎదుర్కొంటున్న వేధింపుల నుంచి ఎలా బయటపడాలో అర్థం కాక సతమతమవుతుంటారు. ఇక వారికి ఎలాంటి ఆందోళన అక్కర్లేదు. ఏపీ పోలీస్ శాఖ తీసుకొచ్చిన శక్తి యాప్ను ఫోన్లో డౌన్లోడ్ మరియు రిజిస్ట్రేషన్ చేసుకుని అందులో SOS ఆప్షన్పై నొక్కితే చాలు, నిమిషాల్లో పోలీసులు ఘటనా స్థలికి వచ్చి రక్షిస్తారు. ఒంటరిగా ప్రయాణం చేసేటప్పుడు శక్తి యాప్లో సేఫ్ ట్రావెల్ ఆప్షన్ను ఎంచుకుంటే చాలు, ధీమాగా, ధైర్యంగా, సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకోవచ్చు. ముందు హెడ్లైన్స్ మరొకసారి. నంద్యాల మున్సిపాలిటీలో వాయిదా పడుతున్న మున్సిపల్ గేటు వసూలు. MR డిజిటల్ కేబుల్ టీవీ ఫోకస్.
నంద్యాలలో అర్హులైన విలేకరులకు ఇళ్ల స్థలాలను అందజేస్తాం హామీనిచ్చిన మంత్రి ఫరూక్. నంద్యాల ఆర్టీసీ బస్టాండ్లో ప్రయాణికులకు శక్తి యాప్ అవగాహన. మహిళలకు మేమున్నామంటూ భరోసానిచ్చిన శక్తి టీం బృందం. బనగానపల్లెలో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 34 లక్షల చెక్కులు పంపిణీ చేసిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. స్లాట్ బుకింగ్లోనూ అవస్థలు, ఒక్కసారిగా తగ్గిన రిజిస్ట్రేషన్లు. నంద్యాలలో ఇంటి ముందర చల్లుకునే సౌభాగ్య కెమికల్ నిషేధం. వ్యాపారస్తులకు హెచ్చరికలు జారీ చేసిన మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి. శక్తి యాప్ పోక్సో చట్టం, మహిళల అత్యవసర నంబర్లపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న నంద్యాల శక్తి టీం బృందాలు. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.